రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాలను గుర్తించాయి రెస్క్యూ టీమ్స్. ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. మృతులను బేబీ, అఖిల్, ప్రణీత్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. మృతదేహాలను అంబులెన్స్ లో ఉస్మానియా మార్చురీకి తరలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బిల్డింగ్ లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పేసిన పొగ, వేడి ఉండడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. రాత్రంతా గడిచినా వారి డెడ్ బాడీలు దొరకలేదు. ఇవాళ ఉదయం బిల్డింగ్ ముందు గుంత తవ్వి సెల్లార్లోకి వెళ్లారు సిబ్బంది. సెల్లార్లోని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. రైటిక నాంపల్లిలో జరిగిన ఘటనా స్థలం నుంచి అగ్ని ప్రమాదంలో రెస్క్యూకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ మనకి లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? యశ్జ్యోతి, నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ కావచ్చు, సెల్లార్లో 5గురు చిక్కుకొని ఉన్నారు అనే సమాచారంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సో నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుండి కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది. సో నిన్న రాత్రంతా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు కావచ్చు, ఇటు రెస్క్యూ సంబంధించిన టీమ్స్ అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఇప్పటి వరకు మనకి అధికారుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 5 మృతదేహాలని గుర్తించారు లోపల. కానీ ప్రస్తుతం 4 మృతదేహాలని మాత్రము ఉస్మానియా మార్చురీకి తరలించిన సిచ్యువేషన్. వివిధ ప్లేసెస్లో అటు సెల్లార్ సంబంధించిన ఏరియాలో మొత్తము ఇటు ఫర్నిచర్ సంబంధించిన డంప్ ఉంది. ఫర్నిచర్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఫోమ్, స్పాంజ్, ఇతర మెటీరియల్ అంతా ఉన్న కారణంగా దాని మధ్యలో ఈ మృతదేహాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసిన పరిస్థితి. సో ప్రస్తుతం ఇక్కడ నుండి ఘటనా స్థలం నుండి ఉస్మానియా మార్చురీకి ఇటు మహిళ బేబీ మృతదేహంతో పాటు అఖిల్ 11 ఏళ్ల అఖిల్ మృతదేహాన్ని, అట్ ది సేమ్ టైం ఇక్కడ పనిచేసే ఇంతియాజ్ అనే మృతదేహంతో పాటు హబీబ్, మొత్తం ఈ 4 మృతదేహాలని తరలించారు. సో ఇంకొక చిన్నారి మృతదేహము లోపల ఐడెంటిఫై అయింది, కానీ దాన్ని తరలించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో 5గురు వ్యక్తులు ఈ ప్రమాద ఘటనలో ప్రమాదం జరిగినప్పుడు లోపల చిక్కుకొని ఉన్నారు అని ముందు నుండి ఆధారు చెప్తున్న విధంగానే 5గురికి సంబంధించి 5గురు మృతి చెందినట్లు ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. సో 5 మృతదేహాలని ఐడెంటిఫై చేశారు. ప్రస్తుతం 4 మాత్రము ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంకొక మృతదేహాన్ని తరలించే మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి తరలించే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. సో ఇంకా కూడా మంటలు కావచ్చు, లేకపోతే దట్టమైన పొగలు బిల్డింగ్ మొత్తం కూడా అలుముకొని ఉన్నాయి. ఒక విధంగా రెస్క్యూ ఆపరేషన్ లేట్ అయింది అంటే ఈ విధంగా మొత్తం మంటలు కాస్త అదుపులోకి వస్తున్నాయి. దాని తర్వాత లోపల మళ్ళీ ఆ స్పాంజ్ కావచ్చు, ఫోమ్ మొత్తం కూడా ఫ్లేమబుల్ ఐటమ్స్ ఉండడం వల్ల మళ్ళీ ఒకేసారి మంటలు చెలరేగడము, దాని తర్వాత వాటిని వాటర్ స్ప్రే చేసి కాస్త అదుపు చేసినప్పటికి కూడా మళ్ళా దట్టమైన పొగలు అలుముకోవడం. సో ఈ విధంగా జరుగుతున్న కారణంగానే, మెయిన్గా హెవీగా దట్టంగా పొగలు అలుముకుంటున్న కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ కాస్త ఇబ్బందికరంగా మారింది అనేది ముందు నుండి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈరోజు ఉదయం రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా, అంటే సెల్లార్ బ్రేక్ చేశారు, డ్రిల్ చేసి మొత్తం సెల్లార్ని బ్రేక్ చేసే ప్రక్రియ చేశారు. దాంతోపాటు జేసీబీని తీసుకొని వచ్చి బిల్డింగ్ ముందు భాగంలో ఉన్నటువంటి సెల్లార్ డౌన్ లోపలికి వెళ్లే దిశగా దాన్ని మొత్తం కూడా తవ్విన సిచ్యువేషన్. దాంతోపాటు నిన్నటి నుండి సెల్లార్ సంబంధించి వన్ సైడ్ ఆఫ్ సెల్లార్ నుండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సో మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత కాస్త పొగలు కూడా ఎక్కువగా దట్టంగా అలుముకుంటున్నప్పటికీ కూడా ఈ రోజు అటు రెస్క్యూ టీమ్స్ మొత్తం కూడా ఆక్సిజన్ కావచ్చు, లేకపోతే మాస్కులు ధరించి మొత్తము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగానే లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వీళ్ళకి సంబంధించి ఎవరైతే 5గురు చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఐడెంటిఫై చేసే ప్రక్రియ చేశారు. సో ఆ ఐడెంటిఫై చేసే ప్రక్రియ చేస్తున్న క్రమంలోనే ఎవరైతే 5గురు చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించిన డెడ్ బాడీస్ మొత్తం కూడా ఐడెంటిఫై చేశారు, గుర్తించారు. దాంట్లో భాగంగా 4 డెడ్ బాడీలు మనం చెప్పుకుంటున్నట్లు మహిళ బేబీతో పాటు చిన్నారి అఖిల్, దాంతోపాటు హబీబ్ అండ్ ఇంతియాజ్ సంబంధించిన మృతదేహాలు 4 మృతదేహాలని ఉస్మానియా మార్చురీకి తరలించారు. సో ఇంకొక అబ్బాయి మృతదేహము, ప్రణీత్ మృతదేహం తరలించేందుకు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అంబులెన్స్ని కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. సో ఈ అంబులెన్స్లోనే చివరిగా 5వ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. సో ఇప్పటికే ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అనే ఆందోళన ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న విషయం మనం చూస్తాం. కొన్ని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా మృతదేహాలు తరలించే విషయంలో ప్రస్తుతం 4 మృతదేహాన్ని తరలించారు. 5వ మృతదేహాన్ని
తరలించేందుకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. దాంతో పాటు అంబులెన్స్ కూడా సిద్ధం చేస్తున్నారు. సో ఈ ఘటనకు సంబంధించి అంటే కేవలం డబల్ సెల్లార్ ఉండడము, ఆ డబల్ సెల్లార్ లో మొత్తం కూడా సంబంధించి అంటే కేవలం డబల్ సెల్లార్ ఉండడము, ఆ డబల్ సెల్లార్ లో మొత్తం కూడా ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రిని డంప్ చేసిన కారణంగా షార్ట్ సర్క్యూట్ అవ్వడము, ఒక్కసారిగా మంటలు చెలరేగడము, దాంతోపాటు బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించడము, దాంతోపాటు దట్టమైన పొగలు అలుముకోవడం. ఒక విధంగా మంటలు చెలరేగినప్పుడు మంటలు అదుపులోకి వచ్చినా కూడా కొంత మేరకు ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి వీలుగా ఉంటుండే, కానీ మంటలు అదుపులోకి రాలేదు. అట్ ది సేమ్ టైం మొత్తం ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ ఉండడంతో పొగలు దట్టంగా అలుముకుంటున్న సిట్యువేషన్. సో పొగలు దట్టంగా అలుముకుంటున్న కారణంగానే రెస్క్యూ ఆపరేషన్ చాలా వరకు ఇబ్బందికరంగా మారింది. నిన్న 1 గంటలకు సమాచారం వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుండి రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. సో దాదాపు 22 గంటలు కావస్తుంది. 22 గంటల నుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతూనే ఉంది. సో కొద్దిసేపటి క్రితమే 5గురు ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మృతదేహాల్ని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. లోపల మనకి పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి మృతదేహాల్ని గుర్తించలేని సిచ్యువేషన్ లో ఉన్నాయి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు దాదాపు 22 గంటల నుండి కూడా లోపల మంటలు, దాంతోపాటు దట్టమైన పొగ అలుముకొని ఉన్న కారణంగా మొత్తం దాన్ని మృతదేహాల్ని గుర్తించలేని సిచ్యువేషన్ లో ఉన్నాము అనేది అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే 5 మృతదేహాల్లో భాగంగా 4 మృతదేహాల్ని ఆల్రెడీ ఉస్మానియా మార్చురికి తరలించారు. ఇంకొకటి చివరిగా 5వ మృతదేహాన్ని తరలించేందుకు ఆల్రెడీ అధికారులు ఇటు పోలీసులు చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన స్థలం వద్ద నెలకొంది. సో అంబులెన్స్ కూడా రెడీ చేశారు కాబట్టి ఆల్రెడీ లోపల మృతదేహం ఐడెంటిఫై అయిపోయింది. సో స్ట్రెచర్ కూడా లోపలికి తీసుకెళ్లారు మృతదేహాన్ని తీసుకురావడానికి. సో 5వ మృతదేహాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఉస్మానియా మార్చురికి తరలించనున్నారు. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి బిల్డింగ్ అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు పాటించకపోవడము, ఫైర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడము, అట్ ది సేమ్ టైం డబల్ సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా అంటే సెల్లార్ అనేది కేవలం పార్కింగ్కి మాత్రమే రూల్స్ ప్రకారం వాడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ రూల్స్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా డబల్ సెల్లార్ మొత్తం కూడా ఈ విధంగా ఫర్నిచర్ సంబంధించిన స్టోరేజ్ పెట్టడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక మరి కాసేపట్లో ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిపోయింది, మృతదేహాలు ఐడెంటిఫై అయిపోయినాయి, ఒకదాని తర్వాత ఒకటి హాస్పిటల్ మార్చురికి తరలిస్తున్నారు. ఇక ఇప్పుడు అగ్ని ప్రమాదానికి కారణమైన భవనానికి సంబంధించిన స్టేటస్ పైన ఇటు జేఎన్టీయూ ఇంజనీరింగ్ సంబంధించిన విభాగము వాళ్ళు రానున్నారు. సో ప్రస్తుతం దాదాపు మనం చెప్పుకుంటున్నట్లు 22 అవర్స్ అవుతుంది. 22 అవర్స్ నుండి అగ్ని కీలలు ఉన్నాయి, మొత్తము మంటలు, దాంతోపాటు దట్టమైన పొగతోటి అసలు బిల్డింగ్ సంబంధించిన కరెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అనే దానిపైన జేఎన్టీయూ సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం వారు కూడా వచ్చి దాన్ని పరిశీలించనున్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఒక నివేదికని ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. సో ఓవరాల్గా నాంపల్లిలోని ఫర్నిచర్ షాపు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అంటే లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారు క్షేమంగా బయటకు వస్తారనే ఆశ అందరిలో ఉండే. కానీ దురదృష్టవశాత్తు 5గురు ఎవరైతే చిక్కుకున్నారో 5గురు కూడా మృతి చెందినట్లు ఇప్పటికే అధికారులు ధృవీకరించారు. వాళ్ళకి సంబంధించిన మృతదేహాలన్నింటినీ కూడా ఉస్మానియా మార్చురికి తరలిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు అంటే రాత్రి మొత్తం కూడా ఎవరైతే లోపల 5గురు చిక్కుకున్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు రాత్రి మొత్తం కూడా ఇక్కడే రోడ్లపైన ఉండి రెస్క్యూ ఆపరేషన్ ఒకవైపు సాగుతుంటే మరొక వైపు వాళ్ళంతా కూడా ఏం జరుగుతుంది, లోపల తమ వారు ఎలా ఉన్నారు అనే విషయం తెలియక ఒక క్లారిటీ రాక ఒక భయాందోళన పరిస్థితి ఉండే. కానీ ప్రస్తుతం విషయం చెప్పారు, అధికారులు కూడా ధృవీకరించారు. 5గురు వ్యక్తులు ఎవరైతే లోపల చిక్కుకొని ఉన్నారు అని చెప్పారో వాళ్ళ 5గురు కూడా మరణించినట్లు, 5గురికి సంబంధించిన మృతదేహాలను కూడా ఐడెంటిఫై చేసినట్లు, వాటన్నిటిని కూడా ఉస్మానియా మార్చురికి తరలిస్తున్నామని చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఉస్మానియా మార్చురికి వెళ్ళిన సిచ్యువేషన్. సో చివరిది మనం చూస్తున్నాం, అంబులెన్స్ వెళ్తుంది. ఇది ఇంకా ఫైనల్ మృతదేహము. ఇప్పటి వరకు 4 మృతదేహాల్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. సో ఇది 5th డెడ్ బాడీ అగ్ని ప్రమాద ఘటనలో 5వ మృతదేహాన్ని ప్రస్తుతం ఘటనా స్థలం నుండి ఉస్మానియా మార్చురికి అధికారులు తరలిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఈ దురదృష్టకరమైన ఘటన కేవలం
కేవలము డబల్ సెల్లార్లో నిబంధనలకు విరుద్ధంగా గోదాము ఏర్పాటు చేసి ఫర్నిచర్ మొత్తం కూడా అక్కడ డంప్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా క్లియర్గా అధికారులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీనిపైన ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతము తలెత్తుతున్నాయి. సో ఓవరాల్గా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తిగా అంటే 5 ఎవరైతే చిక్కుకొని ఉన్నారో 5 కూడా మృతి చెందారు. 5కి సంబంధించిన డెడ్ బాడీస్ కూడా ప్రమాద స్థలం నుండి ఉస్మానియా మార్చురీకి అధికారులు తరలించారు. సో ఇక ఈ ప్రమాదం సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని దాని కావచ్చు, ఇక ఇతరేతర అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. జ్యోతి. రైట్ అజయ్.